హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దుర్గా మనోస్ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి వీడియో అండి. అందరి లేడీస్కి చాలా యూజ్ అయ్యే చీర రీప్లేటింగ్ ప్లస్ ఐరన్ కూడా ఎలా చేసుకోవాలి అన్నది వీడియోలో చూద్దాము. నేను పట్టు శారీ తీసుకున్నానండి. లైట్ గోల్డ్ కలరు ప్లస్ రాయల్ బ్లూ కలరు. అట్లా కుచ్చిళ్ళు పోసుకోవాలి. అట్లా 2 సైడ్స్ రాకూడదు కాబట్టి ఫస్ట్ కింద పెట్టుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పైట్ చెంగు అంచు ఉంటది కదా, ఫాల్ సైడ్ కాకుండా పైట్ చెంగు అంచు ఉంటుంది కదా, అటు సైడ్ మనకి ఎంత సైజ్ పైట్ కావాలో అంత సైడ్ హోల్ చేసుకోవాలండి. ఫస్ట్ హోల్ చేసుకుంటే లైట్ గా అట్లా మనం హోల్ చేసుకున్నాక అట్లా గీత లాగా వస్తుంది కదా, అక్కడికి హోల్ ఫస్ట్ ఒక కుర్చీ మడత పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి అట్లా మడత పెట్టేసుకుంటే వచ్చేస్తుందండి, కరెక్ట్ గా వస్తాయి. అట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ లో ఒక పిన్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనం ఎంత పైట్ అయితే అంత వేసుకుంటామో ఒక్కసారి వేసుకొని చూసుకొని మనకి ఎంత పైట్ అయితే అంత అక్కడి వరకు పిన్నిసేసి పెట్టేసుకోవాలి. నేను మధ్యలో ఒకటి పెట్టాను, అట్లా కుచ్చిళ్ళు విడిలినట్టు వస్తుంది అని చెప్పేసి అట్లా పెట్టేసి మడత పెట్టేసాను. ఎంతవరకు కావాలో హోల్డ్ చేసుకొని అట్లా పిన్ పెట్టేసుకుందామండి. అట్లా కొంచెం పిన్నులు దూరంగా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉన్నట్టు కుచ్చిళ్ళు వచ్చేసినట్టుగా ఉంటున్నాయి. అట్లా కాకుండా కొంచెం డిస్టెన్స్ గా పెట్టుకుంటే శారీ అట్లా ముడతలు కూడా త్వరగా కవర్ అయిపోతాయి. అట్లా పెట్టేసుకొని మనం ఐరన్ చేసేసుకోవాలి. పట్టు శారీ కాబట్టి బాగా హీటే చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అణిగినట్టుగా ఉండాలి కదా. మనం ఎంత కట్టుకున్నా పట్టు శారీ కొంచెం పైకి లేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది, అందుకని బాగా హీట్ పెట్టి చేశాను. అట్లా ప్రతి ఒక్క దానికి అట్లా చేసేసుకుంటే మనకి ఇక కుచ్చిళ్ళు కదలవండి. అట్లా చేసేసుకోవాలి. మెయిన్ అసలు పవిటే చాలాసేపు పడుతుంది. అదే చాలాసేపు అవి వేసుకొని మనకి ఎక్కడ దాకా పడుతుందో చూసుకునేసరికి చాలా టైం పడుతుంది. నాకు అక్కడ వరకు పైట్ సరిపోతుందని నేను అక్కడికి పెట్టేసుకున్నాను చూసుకొని. మీరు ఇంకొంచెం పెద్ద కుర్చీ పైట్ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం పెద్దది వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొంచెం చిన్నగా కావాలి అనుకుంటే మనం కుర్చీ వేసుకునే దాంట్లోనే ఉంటుంది. అట్లా పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ కూడా వస్తాయి కదా, అవి కూడా కొంచెం వెల్లడిపు చేసుకొని అవి కూడా ఐరన్ చేసేసుకోవాలి. కొంచెం అట్లా చూపించే విధంగా చేసేసుకొని కొంచెం దూరంగా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటే అవి కూడా కదలకుండా ఉంటాయండి. పట్టు శారీ కాబట్టి కొంచెం హీట్ ఎక్కువే పడుతుంది అనుకుంటున్నాను. నేను కొంచెం లైట్ హీట్ మీద చేస్తే అంత ఐరన్ అయినట్టు అనిపించలేదు, అందుకని బాగా హీట్ పెట్టి చేశాను. అట్లా హోల్డ్ చేసేసుకోండి. అంటే అట్లా గుట్టలాగా వేసేసిన ఇస్త్రీ హోల్డ్ పోతుంది. అట్లా మనకి ఇప్పుడు కింద మనకి పైట్ అయిపోయింది కదా, కింద కుచ్చిళ్ళు ఉంటాయి కదా శారీ కుచ్చిళ్ళు, అవి కూడా శారీ నార్మల్గా పెట్టుకొని కట్టుకొని చూసుకున్న తర్వాత ఎన్ని కుచ్చిళ్ళు వస్తాయో అట్లా వేసుకొని అవి కూడా పిన్నీసులు పెట్టేసుకోవాలి. పిన్స్ నేను పైన ఒక పిన్ను కింద ఒక పిన్ పెట్టానండి, పెట్టేసి ఐరన్ చేసాను. కుచ్చిళ్ళు కూడా నేను 5 కుచ్చిళ్ళు వచ్చినాయండి నాకు. అట్లా అన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత శారీ మొత్తం కూడా లైట్ గా, ఇప్పుడు మనం మడత వేస్తే అవి లైట్ గా మడతలు ఉంటాయి కాబట్టి అవి కూడా మొత్తం చేసేసుకోండి. అది నేను ఆల్రెడీ చేస్తాను, తర్వాత వీడియో అది తీయలేదు. అది కూడా మొత్తం ఏదైనా ముడతలు ఉంటే అవి కూడా అది చూపించే విధంగా ఐరన్ చేసేసుకున్న తర్వాత శారీ అట్లా ఎలా మడత పెట్టుకోవాలో చూస్తున్నాను. అట్లా
ఫస్ట్ కుచ్చిళ్ళ సైడ్ అట్లా మడత పెట్టేసుకొని దాని తర్వాత పైట్ సైడ్ కూడా అట్లాగా మనకి ఇస్త్రీ ఫోల్డ్ అయితే పోకూడదు, అట్లా చూసి కుచ్చిళ్ళు కూడా ఎట్లా కదలకుండా హోల్డ్ చేసుకోవాలి. వీడియో మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అందరికీ నచ్చుతుందని హోప్ అనుకుంటున్నాను. అట్లా హోల్డ్ చేసేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి. శారీ కట్టుకున్నాక పిక్ తీసి కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బాగా ఐరన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై